హే గైస్, అయితే మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి. ఏంటంటే నేను పాస్ట్ 2 months నుంచి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. అది మీకు చాలామంది తెలియకపోవచ్చు, కానీ చెప్పేస్తున్నాను. ఏంటంటే మామూలుగా మీకు తెలుసు, నేను మోర్ దెన్ 1.5 year నుంచి ఇట్లా తింటున్నాను. ఏంటి మటన్, ఎగ్స్ దాంతో తింటా వచ్చాను. అంతా ఉంది ఓకే. అయితే స్ట్రిక్ట్గా చేశాను. ఒక 2-3 months స్ట్రిక్ట్ చేసి దాన్ని కొంచెం అలా యాడ్ చేసి ఓకే వదిలేశాను. అయితే మొన్న నాకు ఒక ఫీలింగ్ వచ్చింది ఒక 2 months బ్యాక్. అసలు ఏ ఫుడ్స్ వల్ల మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అవన్నీ ఒకసారి చూద్దామని అనుకున్నాను. సో అందుకని ఏం చేశానంటే 2 months బ్యాక్ నుంచి అసలు ఒక్కొక్కటి తింటూ ఏమేమవుతుందో బాడీలో చెక్ చేస్తూ వచ్చాను. సో ఫస్ట్ ఏంటంటే చాక్లెట్ తిన్నాను. సో చాక్లెట్స్ ఏంటి ఎలా గమనించానంటే, ఓకే చాక్లెట్స్ ఎన్ని రోజులు తింటే మనకి పాత బిహేవియర్ లేకపోతే పాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి వెనక్కి వస్తాయి అన్నీ గమనించాను. చూస్తే ఒకటి ఆశ్చర్యపోయేటట్టు జరిగింది. ఏంటంటే చాక్లెట్స్ అనేవి 1 రోజు 2 రోజులు తింటే అసలు ఏం తేడా తెలియలేదు. ఎనర్జీ లెవెల్స్ అలానే ఉన్నాయి, బాడీ అంత అలా ఉంది, అసలు ఏం ఫీలింగ్ అలా లేదు, అంతా కరెక్ట్గా ఉంది. ఎప్పుడైతే చాక్లెట్స్ అనేవి మోర్ దెన్ 3 days తిన్నానో అప్పుడు గమనించాను ఏంటంటే పింపుల్స్ రావడం స్టార్ట్ అయింది. సో చాక్లెట్స్ సంబంధించి చూస్తే ఏం తెలిసిందంటే చాక్లెట్స్ అనేవి ఒక 1-2 days టాలరెన్స్ బాగానే ఉంటుంది. అది ఎక్కువ 3 days కన్నా ఎక్కువ తింటే అప్పుడు బాడీలో చేంజెస్ కనబడతా ఉన్నాయి. ఏంటంటే కొంచెం ఎనర్జీ తగ్గడం, లేకపోతే కొంచెం విచిత్రంగా అనిపించడం, లేకపోతే కొంచెం పింపుల్స్ రావడం అనిపించడం, అవన్నీ అనిపించినాయి. సో అది చాక్లెట్స్. సో చాక్లెట్స్ తినాలనుకుంటే మీరు ఈ వెయిట్ లాస్ డైట్ అయిన తర్వాత వీక్కి 1-2 times తిన్న ప్రాబ్లం లేదు, కానీ రోజు తింటే మాత్రం పాత పింపుల్స్ కానీ లేకపోతే ఏమైనా ఉంటే అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ కేటగిరీ ఏం చేశాను తెలుసా, ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ తిని దాంట్లో చెక్ చేస్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఫ్రూట్స్ అనేవి ఒక 4-5 days కంటిన్యూగా తిన్నా కూడా ఏ చేంజ్ రాలేదు. సో నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఒక 4-5 days కంటిన్యూగా తిన్నా కూడా, అంటే మనం చేస్తున్న డైట్తో పాటు మామూలుగా కంటిన్యూగా తింటున్నా కూడా అంతే చేంజ్ రాలేదు. కానీ ఎప్పుడైతే 5 days దాటిందో కంప్లీట్ చేంజ్ వచ్చేస్తుంది. అంటే నేను మామూలుగా పుచ్చకాయ కానీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయలు దాంతో ఎక్స్పెరిమెంట్ చేశాను. చేసి చూస్తే ఏమవుతుందంటే తింటుంటే ఒక 4-5 days ఏం చేంజ్ రావట్లేదు, కానీ 5 days తర్వాత ఏమవుతుందంటే ఎనర్జీ తగ్గిపోతుంది. నేను అది గమనించాను. ఈ 2 monthsలో ఇట్లానే ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఏంటంటే ఫ్రూట్స్ తిని చూశాను 5 days, ఏమనిపించలేదు. 5th day దాటిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఏంటంటే బాడీలో ఎనర్జీ తగ్గిపోతుంది. ఫస్ట్ బద్ధకంగా అనిపిస్తుంది. సో లేజినెస్ అనేది వచ్చేస్తూ ఉంది. సో అప్పుడే ఏమవుతుందంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే అదే మనం ఈ డైట్ చేస్తుంటే ఎలా ఉంటుందంటే ఫుల్ ఎనర్జీగా అలా వచ్చేస్తూ ఉంటుంది కదా, కానీ తింటుంటే ఏమవుతుందంటే ఎనర్జీ తగ్గిపోయిన ఫీలింగ్ కలిగింది. సో అప్పుడు అర్థమైంది ఓకే ఫ్రూట్స్ అనేవి మన బాడీ జనరల్గా, నా బాడీ అట్లా, మీరు కూడా ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేసుకోవచ్చు. సో మీకు కొన్ని పాయింట్స్ ఐడియా ఉంటుందని చెప్తున్నాను. సో 4-5 days ఫ్రూట్స్ తింటే ఏం ప్రాబ్లం లేదు. 5th day దాటి కూడా తింటే అప్పుడు తెలుస్తున్నాయి ఏంటంటే పింపుల్స్ వస్తున్నాయి, తర్వాత ఓపిక తగ్గుతుంది, అవన్నీ ఉంటున్నాయి. సో మీరు చూస్తే ఈ మధ్యన కొంచెం అన్నారు కదా ఇక్కడ ఫేస్ కొంచెం డల్గా అనిపిస్తుంది, అంటే అది నేను కావాలని చేసింది కాదు. అంటే ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే తెలిసిపోయింది ఏంటంటే నేను స్ట్రిక్ట్గా అంటే ఇలా పిచ్చిగా కంటిన్యూగా తింటా ఉంటే అప్పుడు ఎనర్జీ తగ్గుతుంది. సో అది గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫ్రూట్స్ తినాలనుకుంటే వీక్లీ 1-2 times, అంటే ఇవన్నీ డైట్ అయిపోయిన తర్వాత 1-2 times అలా తిన్నా ప్రాబ్లం లేదు, ఏ అయినా ప్రాబ్లం లేదు. కానీ కంటిన్యూగా రోజు తింటామంటే మాత్రం 4-5 days దాటితే మాత్రం చేంజ్ వచ్చేస్తుంది, మీకు ఎనర్జీ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఎక్స్పెరిమెంట్ చేశాను. ఏంటంటే రాత్రి కావాలని లేట్గానే తింటున్నా, అంటే 10-10:30 అలా ఎక్స్పెరిమెంట్ చేస్తాను. రాత్రి మామూలుగా లేట్గా తింటుంటే ఒకటి గమనించా, ఆర్డరింగ్ ఉంది కదా దాని మీద వీడియో కూడా చేశాను కదా. సో నేను గమనించింది ఏంటంటే రాత్రి లేట్గా తింటా ఉంటే నెక్స్ట్ డే స్కోర్ తగ్గిపోతుంది. అంటే నా స్కోర్ చూపిస్తుంది ఎంత రెడీగా ఉన్నా, మనం ఎంత ఫ్రెష్గా ఉన్నామని చూపిస్తుంది కదా, అది తగ్గిపోతుంది. సో అప్పుడు అర్థమైంది ఓకే రాత్రిలో తింటే కావాలని లేట్గా తింటే చేంజ్ వస్తుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక 9 లోపల లేకపోతే 8 లోపల తినడానికి ట్రై చేయండి. సో పడుకునే ముందు 3 hours ముందు లోపలే ముందే తినడానికి ట్రై చేయండి. అంటే ఒకవేళ మీరు 11 o'clock పడుకున్నారు అనుకోండి, 8 లోపల తినడానికి ట్రై చేయండి అట్లా. సో అది గమనించాను. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను మళ్ళీ మీకు డైరెక్ట్గా చాలా మందికి మోటివేషన్గా ఉంటుందని చెప్తున్నాను. ఏంటంటే నేను మళ్ళీ స్ట్రిక్ట్గా చేస్తున్నాను. మామూలుగా జనరల్గా నేను ఎప్పటి నుంచో స్ట్రిక్ట్గా చేస్తున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేశాను కాబట్టి ఎనర్జీ ఇష్యూస్ అవన్నీ వచ్చినాయి కాబట్టి, తర్వాత పింపుల్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి ఇంకా నేను 100% మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అంటే స్టార్ట్ అంటే నేను కొంచెం స్ట్రిక్ట్ చేస్తున్నాను. సో నా ప్లాన్ చెప్తున్నాను. సో నేను 30 days స్ట్రిక్ట్ చేస్తాను. అంటే ఈ మంత్ ఈరోజు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు డేట్ ఎంత అంటే 24th. సో ఈ 24th వీడియో మీరు 25th చూస్తారనుకోండి. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు నుంచి 30 days ఫుల్ స్ట్రిక్ట్ చేస్తాను. అది కూడా కొంచెం మారుస్తున్నాయి. ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినను. సో నా బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ నాకు వచ్చేసినాయి ఆల్రెడీ డైట్ చేయడం వల్ల. సో ఎక్స్ట్రా అవసరం లేదు. సో నేను ఏం చేస్తాను అంటే మధ్యాహ్నం సాయంత్రం తింటాను, టైమింగ్స్ ఏం లేవు, తొందర తినడానికి ట్రై చేస్తాను. రాత్రి మాత్రం ఆకలి వేసినప్పుడు తింటాను, అది కడుపు నిండా తింటాను, ఉప్పు నెగ్లెక్ట్ చేయను. కానీ నేను దేంతో చేస్తానంటే కంప్లీట్ మటన్తో చేస్తున్నాను.
ఎగ్స్ అవన్నీ కూడా అంత ఇంక్లూడ్ చేయను. సో మ్యాక్సిమం 100% మటన్తోనే చేస్తాను, 100% స్ట్రిక్ట్ చేస్తాను. సో 30 days నేను నా కోసం ఛాలెంజ్ పెట్టుకుంది, దాంతో కూడా స్ట్రిక్ట్గానే చేస్తే ఎట్లా అప్పుడప్పుడు ఏమైనా తినచ్చు. సో చెప్పాను కదా, సో నేను గమనించింది ఏంటంటే 1-2 రోజులు తింటే ఏం ప్రాబ్లం లేదు, బయటకు వెళ్ళి కంప్లీట్గా తిన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ కంటిన్యూగా అట్లా 4-5 days చేస్తేనే చేంజెస్ వస్తాయి, అంతేగాని మీరు కరెక్ట్గా అనుకుంటే స్ట్రిక్ట్ చేసేయచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. సో నేను అది కమిట్మెంట్ చేసుకుంటున్నాను. సో నాతో పాటు ఎవరైనా చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో ఎప్పుడు డేట్ చేసుకొని సెట్ చేసుకొని వెయిట్ లాస్ డైట్ మేము కూడా చేస్తామని చేయండి. అయితే వీడియోస్ అన్నీ ఉన్నాయి, యూట్యూబ్లో చూడొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మామిడికాయల సీజన్ ఉంది, మేము మ్యాంగోస్ తినలేకుండా ఉండలేమంటే మ్యాంగోస్ తినేసి ఒక డేట్ సెట్ చేసుకుని అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. సో నేనైతే నాకు సరిపోయింది, మామిడికాయలు అన్నీ నేను ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తాను, సరిపోయింది కాబట్టి నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. సో మీరు నన్ను చూస్తూ ఉంటే మీకే చేంజ్ వచ్చి కనపడతా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితేనే మీకు నా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.